రే పదండ్రా, టైం అవుతుంది. ఇంత లేట్ ఎట్రా? రే అక్కడి నుంచి తప్పించుకుని టైం అయిందిరా. పింకిని కలుద్దాం పదరా. పదండ్రా. అరే మీరు ఆయన రారా బాబు, మీరు పోండ్రా బాబు. సర్లే బాయ్. సరే మామ బాయ్. సరే సరే బాయ్. సరే 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 పోండ్రా పోండ్రా నాయన. ఎలాంట్రా నాయన, ఎలాంట్రా. ఎక్కడికి? లోపలికి వెళ్ళాలి. దేనికి? మేనేజర్ని. ఎవరికి మేనేజర్? దేనికి మేనేజర్? కంపెనీ మేనేజర్ని. ఐడి కార్డ్ చూపించు. అరే డమ్మాలు, పైల్స్ నోడు పరిగెత్తడం ఎంత కష్టమో తెలుసా? తెలుసన్నా, చాలా కష్టం. నిన్ను పక్కన పెట్టుకొని తిరగడం కూడా అంతే కష్టం రా. కానీ నేను తిరుగుతాను ఎందుకో తెలుసా? నా డబ్బు నేను కొట్టుకోలేక నువ్వు కొడతావని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఊరికే చూస్తున్నావు. మొన్న ఎవరో తెలుసా? హీరో. అబ్బా రే పక్కలరా, పక్కలే. మా వాళ్ళు ఎవరు లోపల ఉందన్నా. రే 5 minutes వెయిట్ చేయ, అక్కడ వస్తారు. వెళ్ళు పక్కలు. హాయ్. ఏంటి ఈరోజు ఆఫీస్ దగ్గరికి వచ్చావు? ఏం లేదు, నిన్ను చూడాలనిపించి వచ్చాను. రాధిక, ఓ రాధిక, నువ్వు రావా నా దాకా? మీ చావు మీరు చావండ్రా అయ్యా. ఇంకేంటి? ఏం లేదు, నువ్వే చెప్పాలి ఏమైనా. ఇది చెప్పడానికి నా ప్రతిరోజు వస్తుంది. అదేం లేదు పింకీ, నైట్ ఒక కళ వచ్చింది. ఓ ఏంటా కళ? అంటే అది ముద్దు పెట్టుకునేలా. నేను ఇంకా చిన్నపిల్లని ఇలాంటి కళలు కనడానికి. మరి మరి అంటే నేను వెళ్తాను. అమ్మాయి అరే అమ్మ, ఏంట్రా ఇది ఎప్పుడు ఇలానే? ఏమైంది? నువ్వు వెళ్ళు, నేను రేపు కలుస్తాను.
ఏరా ఈరోజు ఎక్కడికి వచ్చావు? పోలేదా మీ ఎవరి దగ్గరికి? లేదురా, నాకేం అర్థం కావట్లేదు. ఏంరా? పింకీ ప్రవర్తన ఈ మధ్య ఏం అర్థం కావట్లేదురా. అమ్మాయిలు అంతేలేరా, ఎవరికీ అర్థం కారు. అలా కాదురా, తను కలుస్తుంది. ఫోన్ రాగానే కంగారు ఏమైంది పింకీ, ఎప్పుడు లేంది ఇప్పుడు కొత్తగా రమ్మన్నావు? నేను ప్రెగ్నెంట్ సిద్ధు. ఏం మాట్లాడుతున్నావు పింకీ? నాకు నువ్వు పరిచయం కాక ముందు చందు అనే ఫ్రెండ్ ఉండేవాడు. మేమిద్దరం ఒకరోజు పార్టీ అని పబ్కి వెళ్ళాం. తనతో పాటు తన ఫ్రెండ్ కూడా వచ్చాడు. పార్టీ అయిపోయాక ఆ టైంలో ఇంటికి వెళ్ళడం మంచిది కాదని వాళ్ళ ఫ్రెండ్ రూమ్లోనే ఉండిపోయాం. నైట్ తాగిన మత్తులో నేను చందు ఏం చేశామో మాకు అర్థం కాలేదు. అది వాళ్ళ ఫ్రెండ్ వీడియో తీశాడు. వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. తను చెప్పినట్టు నేను చేయకపోతే ఆ వీడియో ఇంటర్నెట్లో పోస్ట్ చేశాను అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కాక ఇలా సారీ సిద్ధు. సిద్ధు, సరే 5 నిమిషాలు. సరే ఏం కాదులే, నేను చూసుకుంటా. ఎప్పటి నుంచి ఇలా జరిగింది? 1 వీక్ నుంచి. సరే ఈ విషయం ఎవరికి తెలియదు కదా? హలో సార్. హాయ్ సార్, నేను సిద్ధుని సార్. ఎక్కడ ఉన్నారు సార్? తను చూసుకుంటాలే. హాయ్ సార్. హాయ్ సిద్ధు. పింకీనా? అవును సార్. హాయ్ పింకీ. హాయ్ సార్. నువ్వేం టెన్షన్ పడకు, ఓకేనా? మ్, చూడు, నువ్వేం భయపడకు, వాడి సంగతి నేను చూసుకుంటా, ఓకే? ఓకే సార్. అంటే రోజు ఫోన్ చేసి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడా? అవును సార్. ఓకే. ఎక్కడికొస్తాడు తను ఒకవేళ వస్తే? ఇక్కడికే వస్తాడు సార్. వస్తాడుగా? సార్. ఏ టైంకి? 4:30 to 5 లోపు వస్తాడు సార్. అంటే ఇప్పుడు 4 అవుతుంది, ఇంకో 30 మినిట్స్లో వచ్చేస్తాడు కదా? వస్తాడు సార్. సిద్ధు, ఇంతకు నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఈ విషయం బయటకు రాకుండా, అలా అని అతను వదిలేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కోవాలి సార్. ఓకే.
వాడొస్తే నేను చూసుకుంటా. హ్మ్? నువ్వు ఆగు. నేను వెళ్తా. సార్ తనే సార్. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎంతమంది జీవితాలు ఆడుకుంటావా? ఎప్పటి నుంచి ఇలా ఏడిపిస్తున్నారా? ఇంకా నుంచైనా మంచిగుండు, ఓకేనా? ప్రాబ్లమ్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఇకపై నేను అట్లా వదిలేయకు, మంచిగా ఉండు, ఓకేనా? మంచిగుండు, ఫ్రీగా ఉండు. ఓకే. ఉమ్. ఇంకేంటి మరి, ఓకేనా? ఓకేనా? సరే అయితే నేను వెళ్తాను. హలో. హలో. రాధిక, నేను సిద్ధుని. చెప్పు సిద్ధు. రేపు ఫ్రీనా? ఫ్రీనే. ఎందుకు? అదే రేపు ఒకసారి కలుద్దామని. సరే. ఎక్కడ? అప్పుడు కలిసిన ప్లేసే. సరే, వస్తాను. సరే. హాయ్ సిద్ధు, ఫోన్ చేసి రమ్మన్నావేంటి? ఏం లేదు రాధిక, పింకీకి నువ్వు కాకుండా ఇంకెవరైనా ఫ్రెండ్ ఉన్నారా? ఏమైంది? ఏం లేదు, ఈ మధ్య పింకీ చాలా మారిపోయింది. అస్సలు ఇంతకు ముందులా లేదు పింకీ. సిద్ధు, ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా నాకు జరిగింది, కానీ తను నీకెందుకు చెప్పింది?